హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 24, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన ఒక ఇనిషియేటివ్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఒక 4-5 టైమ్స్ డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. అమెరికా నేతృత్వంలోని వ్యూహాత్మక కూటమి ప్యాక్స్ సిలికాలో భారత్ అధికారికంగా చేరింది. రీసెంట్గా ఫిబ్రవరి 20th, 2026 రోజున ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మనం చూడడం జరిగింది. ఈ కూటమి యొక్క ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ గురించి చూద్దాము. ప్యాక్స్ సిలికా అనేది అమెరికా నేతృత్వంలో, అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక వ్యూహాత్మక భాగస్వామ్య కూటమి. దీనిపైన ఏదైనా ఒక దేశం సంతకం చేసింది ఈ ఒప్పందం పైన అంటే ఆ సిగ్నేటరీగా ఉన్న దేశం ఏదైతే ఉంటుందో అందులో నిబంధనలు, ఈ ప్యాక్స్ సిలికాకి సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని ఏం లేదు, నాన్ బైండింగ్, అది గుర్తుంచుకోండి. సో ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ని అమెరికా ప్రారంభించింది. దేనికి సంబంధించి? టెక్నాలజీ రంగానికి సంబంధించి. డిసెంబర్ 12, 2025 రోజున మొట్టమొదటిసారి ప్యాక్స్ సిలికాకి సంబంధించిన ఒక సదస్సు జరిగింది అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో. ఇప్పటి వరకు ఈ ప్యాక్స్ సిలికా పైన అంటే ఈ ఒప్పందం పైన దాదాపు 11 దేశాలు సంతకాలు చేసినాయి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి, సో ఫిబ్రవరి 24, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. అభ్యర్థులకు నేను ప్రతిసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే అంటున్నాను. ఎందుకు అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాల్లో అత్యధిక సార్లు మనము రక్షణ రంగానికి సంబంధించి చూస్తున్నాం. మీరు ఒకరోజు, ఈరోజు ఉదాహరణకి న్యూస్ పేపర్ ఓపెన్ చేశారనుకోండి, రక్షణ రంగానికి సంబంధించి 2 to 3 టాపిక్స్ ఐడెంటిఫై చేస్తారు. అలా ప్రతిరోజు అంటే అబ్జర్వ్ చేయండి. అందులో కూడా పోటీ పరీక్షల కోణంలో ఏవైతే ఇంపార్టెంటో వాటన్నిటిని కూడా మనం డిస్కస్ చేస్తున్నాం పోటీ పరీక్షల కోణంలో. మరి రక్షణ రంగానికి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసేటప్పుడు మీకు 6 సెగ్మెంట్స్ గుర్తుకు రావాలి. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్, ఆ పేర్లను మీకు తరచు చెప్తున్నాను. రక్షణ రంగానికి సంబంధించి వార్తలు ఇస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు అండ్ రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ ఒప్పందాలు మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు రక్షణ రంగ ఉత్పత్తులు. వీటిపైన ఎక్కువగా చూడాలి. అంటే ఒకరోజు మనం డిస్కస్ చేసే రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్ ఈ 6 సెగ్మెంట్స్లో ఏదో ఒక దానికి సంబంధించి అని అర్థం చేసుకోండి. ఇక్కడ వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. రక్షణ రంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ విన్యాసాలు. మరి ఏదైనా ఒక విన్యాసం గురించి మనము వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ని చూడాలంటే, ఫస్ట్ వార్తలో నిలిచిన ఆ విన్యాసం పేరేంటో చూడండి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, హౌ మెనీ పార్టిసిపెంట్ కంట్రీస్ ఇన్ దట్ పర్టికులర్ ఎక్సర్సైజ్, దట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాలేంటి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య ప్రాంతం ఏంటి, ఆతిథ్య ప్రాంతము. మరియు త్రివిధ దళాల్లో ప్రస్తుతం మనం వార్తలు చూస్తున్న విన్యాసము ఎవరికి సంబంధించింది? ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా? ఇకపోతే చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో విన్యాసము ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సంవత్సర విన్యాసము 8వ ఎడిషన్. సో ఎడిషన్ నెంబర్ కొన్నింటికి ఉంటుంది. సో ఇవి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విన్యాసం పేరు వచ్చేసేసి వజ్రప్రహార్ ఎక్సర్సైజ్ వజ్రప్రహార్ 2026, అంటే 2026 సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన విన్యాసము వజ్రప్రహార్. ఎన్ని దేశాలకి సంబంధించింది అంటే ఈ విన్యాసం 2 దేశాలకు సంబంధించింది. ఆ 2 దేశాలు ఏమేమి దేశాలు అంటే, ఒకటి భారత్, సెకండ్ వచ్చేసేసి అగ్రదేశం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక ఈసారి ఆతిథ్య ప్రాంతం వచ్చేసేసి మన భారత్. ఏదైనా ఒక విన్యాసంలో పార్టిసిపెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో
ఒక్కొక్క సంవత్సరానికి గాను రొటేషన్ పద్ధతిలో లేదా ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కరు నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకు 2 దేశాలే పార్టిసిపెంట్ కంట్రీస్ అనుకోండి, ఒకసారి ఒక దేశంలో జరిగితే మరొకసారి మరొక దేశంలో, ఆ తర్వాత మరొక దేశం, అలా జరుగుతుంది. సో ఈసారి ఆతిథ్య దేశం వచ్చేసేసి భారత్. సో భారత్ ఆతిథ్యంలో ఈ విన్యాసము ప్రారంభమైంది, నిన్నటి రోజున ప్రారంభమైంది. ఫిబ్రవరి 23, 2026 రోజున ప్రారంభమవడం జరిగింది. మరి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అంటే హిమాచల్ ప్రదేశ్లోని బాక్లో వేదికగా, గుర్తుంచుకోండి, బాక్లో వేదికగా ఈ విన్యాసం అనేది ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 రోజున ప్రారంభమైంది. నెక్స్ట్ మంత్ మార్చ్ 15 వరకు జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇకపోతే త్రివిధ దళాలు ఎవరికి సంబంధించింది ఈ విన్యాసం అంటే సైనికులకి సంబంధించింది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఆర్మీకి సంబంధించింది, అంటే ఇరు దేశాల సైన్యం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, బాక్లో వేదికగా జరుగుతుంది. ఓకేనా, ఈ సంవత్సరం బాక్లో. సో ఎప్పుడు స్టార్ట్ అయింది చరిత్రలో మొదటిసారి అంటే 2010లో ఈ వజ్రప్రహార్ పేరుతో విన్యాసం అనేది స్టార్ట్ అయింది. ఇకపోతే ఈ సంవత్సరము 80వ ఎడిషన్ అని అడుగుతారు. సో 16th ఎడిషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్ అని అర్థమవుతుంది. కొన్ని విన్యాసాల గురించి చూస్తున్నప్పుడు బైఎన్నియల్ ఎక్సర్సైజా, బయాన్యువల్ ఎక్సర్సైజా, యాన్యువల్ ఎక్సర్సైజా ఇలాంటివి చూడాలి. బైఎన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, 2 ఏళ్ళకు ఒక్కసారి సంభవించేది బైఎన్నియల్, 2 ఏళ్ళకు ఒక్కసారి. అదే బయాన్యువల్ అన్నాం అనుకోండి, దట్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఏ సింగిల్ ఇయర్, ఒక సంవత్సరంలో 2 సార్లు సంభవించేదాన్ని బయాన్యువల్ అంటాము. యాన్యువల్ అంటే వార్షికంగా ఒకసారి, అంటే ఒక సంవత్సరంలో ఒకసారి. ఇది యాన్యువల్ ఎక్సర్సైజ్. ఓకేనా, సరిపోతుంది. సో ఈ పాయింట్స్ కవర్ అవ్వాలి ఏ విన్యాసం గురించి చూసినా కూడా. ఇటీవల మనం చూసాము ఎక్సర్సైజ్ మిలాన్, బహుళ దేశాల నావికాదళ విన్యాసము. సో ప్రత్యేకం ఇటువంటి చూడండి, విశాఖ వేదికగా 3 అంతర్జాతీయ ప్రాముఖ్యత లేదా ప్రాధాన్యత ఉన్న అంశాలను మనం డిస్కస్ చేశాము. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా, సో పక్కన పెట్టేస్తే ఇక రక్షణ రంగానికి సంబంధించి త్రివిధ దళాలు అంటున్నాయి కదా. ఆర్మీకి సంబంధించి ప్రస్తుతం చీఫ్గా ఎవరున్నారు? ఉపేంద్ర ద్వివేది గారు. నావీకి సంబంధించి ఎవరున్నారు? దినేష్ కే త్రిపాఠి గారు. ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ప్రస్తుతం ఎవరున్నారు? ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. ఇక సిడిఎస్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అనిల్ చౌహాన్ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎన్ఎఫ్ వజ్రప్రహార్ ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా నేను మీకు ఏవైతే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ పాయింట్స్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మీకు ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కదా మన CA 360 కోర్సులో. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత పీడిఎఫ్ ఒక్కసారి చూడండి, ఎన్ఎఫ్. ఇక ఎగ్జామినేషన్ ఏదైనా, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష సమాధానాన్ని ఈజీగా సులభంగా గుర్తించగలుగుతారు. ఓకేనా, సరిపోతుంది. మరి ఇటువంటి విన్యాసాలు ఎందుకు జరుగుతాయి అంటే ఆ పార్టిసిపెంట్ కంట్రీస్ మధ్య పరస్పర సహకారం కానివ్వండి, కోఆపరేషన్, ఇంటరాపరబిలిటీ, ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి యుద్ధ పరిస్థితులు వచ్చినా కూడా మేము సన్నద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి. ఓకేనా, ఎనఫ్ సరిపోతుంది. ఓకేనా, ఇక చాలా విన్యాసాల గురించి గతంలో మనం చూసాము. ఇండియా అమెరికాకు సంబంధించి మలబార్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మలబార్ విన్యాసం, నావికాదళ విన్యాసం, మలబార్. క్వాడ్ కూటమికి సంబంధించి, క్వాడ్ అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, 4 దేశాలు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, మలబార్ ఎక్సర్సైజ్, ఇటువంటివి లింక్ చేసుకోండి. ఏదైనా ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసినవన్నీ కూడా గుర్తుకు రావాలి. ఎనఫ్. ఇక ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన, సో ఈరోజు ఫిబ్రవరి 24 ఈరోజు ప్రారంభమైన ఒక సదస్సు, ఒక సమ్మిట్ అని చెప్పొచ్చు. సో అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక సదస్సు భారతదేశంలో మానెక్షా వేదికగా ప్రారంభమైంది ఈరోజు మార్నింగ్. సో ఫిబ్రవరి 24 రోజున. అండ్ అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, వార్తల్లో నిలుస్తున్న సదస్సులు ఏవైతే ఉంటాయో, కనిపిస్తున్న అంశాలు సదస్సులకు సంబంధించి ఏవైతే ఉంటాయో వాటి పోటీ పరీక్షల కోణంలో గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్పాలంటే ఈరోజే ఫిబ్రవరి 24 రోజునే దాదాపు 27 సంవత్సరాల తర్వాత 27 years తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాలకు సంబంధించిన సదస్సు అనేది జరిగింది. లాస్ట్ టైం 1999లో జరిగింది, అంటే ఇప్పుడు జరుగుతుంది, ఈరోజు జరిగింది. మనం ఆ టాపిక్ని ఆల్రెడీ ఫిబ్రవరి 5 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ, ఏ ఆర్టికల్లో ఉంటుంది, ఏ పార్ట్లో ఉంటుంది,
అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రత్యేకత ఏంటి, ఆర్టికల్ 243 ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మళ్ళీ రేపటి క్లాస్లో ఆ టాపిక్ చూడాలి, ఎందుకంటే ఈరోజు అవుట్కమ్ అనేది వస్తుంది, ఆ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అది మనం రేపు చూద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశము, రక్షణ రంగానికి సంబంధించిన సదస్సు. ఏదైనా ఒక సదస్సు గురించి మనము వార్తలు చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో సదస్సు సంబంధించి ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే ఆ సదస్సు పేరేంటి, ఆ సమ్మిట్ పేరేంటి, ఎక్కడ, వెన్యూ, ఎప్పుడు అంటే షెడ్యూల్, డేట్స్, ఎవరు నిర్వహిస్తున్నారు లేదా ఎవరు నిర్వహణ బాధ్యత ఎవరిది, సంస్థల పేర్లు చూడాలి. ఇకపోతే ఆ సదస్సు యొక్క థీమ్ ఏంటి, ఆ సదస్సు ముగిసింది అంటే అవుట్కమ్ ఏంటి. ఈరోజు ప్రారంభమైంది, సో ప్రారంభం మాత్రమే, ప్రారంభమైంది, ఇక ముగియలేదు. సో ప్రారంభం కాబట్టి బేసిక్ పాయింట్స్ అన్నీ చూద్దాము. డెఫ్సాట్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో. సో డిఫెన్స్ రిలేటెడ్గా ఒక ప్రాముఖ్యత ఉన్న సదస్సు, రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగంపై సదస్సు. మనం చూస్తున్నాం టెక్నాలజీ మనల్ని నడిపిస్తోంది, ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది టెక్నాలజీ, కృత్రిమేధ, ఇటువంటివన్నీ కూడా. మరి ఆ టెక్నాలజీ మనం పొందుతున్నామంటే ఖచ్చితంగా అందులో శాటిలైట్స్ యొక్క పాత్ర గురించి మనం చూస్తూనే ఉన్నాము. రానున్న రోజుల్లో మరింత సంచలనాన్ని చూస్తాం మనం. శాటిలైట్స్ అనేవి మన జీవితంలోనే కీలక పాత్ర పోషిస్తాయి. అటువంటి శాటిలైట్స్ లేదా అంతరిక్ష సాంకేతికత అనేది ప్రతి రంగంలో కూడా ఉపయోగపడుతుంది. అలా రక్షణ రంగంలో అంతరిక్ష సాంకేతికత వినియోగం ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలి, దానికి మనం అందరం ఏం చేయాలి అని చెప్పేసి మేధావులు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. మరి డెఫ్సాట్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో, సో ఫిబ్రవరి 24 ఈరోజు ప్రారంభమైంది. థీమ్ ఏంటి అంటారు, ఏదైనా ఒక సదస్సు గురించి చూస్తున్నప్పుడు థీమ్ చూడాలి. ఆ థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో థీమ్ వచ్చేసేసి స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. స్పేస్ ఎట్ ద కోర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అంటే దేశ భద్రత కోసము అంతరిక్ష రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అని అర్థాన్ని ఇస్తుంది అన్నట్టు. ఓకేనా. మరి ఈ సదస్సుని, ఈ కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించడం జరుగుతుంది అంటే శాటిలైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. శాటిలైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక అసోసియేషన్. శాటిలైట్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎవరి సహకారంతో, ఎవరి కొలాబరేషన్తో అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్. ఎవరి సహకారంతో అంటే సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్. గుర్తుపెట్టుకోండి, రక్షణ రంగ పరిధిలో. ఓకేనా. సో అంతరిక్ష రంగము మరియు రక్షణ రంగానికి సంబంధించిన ఒక సదస్సు అనేది ఈరోజు ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటో చూద్దాము. సో ఫిబ్రవరి 24, 25, 26 3 రోజుల పాటు జరుగుతున్న సదస్సు. మరి ఈ సంవత్సరం జరిగే ఈ సదస్సు డెఫ్సాట్ 2026 అనేది సిరీస్లో చూస్తే ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఇక వివరాల్లో చూద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా చూడొచ్చు ఇంటర్నేషనల్ ఇష్యూస్. ఇటీవల కొన్ని దేశాలకు సంబంధించి అధ్యక్ష ఎన్నికలు, ప్రధానమంత్రికి సంబంధించి ఎన్నికలు కానివ్వండి, ఆ దేశ ప్రభుత్వ ఎన్నికలకు సంబంధించి కానివ్వండి చూస్తున్నాం. కొన్ని దేశాలకు సంబంధించి ఉదాహరణకి చెప్పాలంటే జపాన్ గురించి చూసాము. జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న సనై టకైచి గారు ఇటీవల స్నాప్ పోల్స్లో మరొకసారి గెలుపొందడం జరిగింది. తన యొక్క పొలిటికల్ పార్టీ పేరేమని చెప్పాను, ది లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. ఏదైనా ఒక దేశానికి సంబంధించి ఎన్నికలు ముగిసినాయి అంటే ఆ దేశాధినేతగా లేదా ప్రధానిగా ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళకి సంబంధించిన రాజకీయ పార్టీ అనేది ఇంపార్టెంట్. ఆ పార్టీ పేరు గుర్తుంచుకోండి. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పోటీ పరీక్షల్లో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో టీజీపీఎస్సీ వారు ఇలాంటి ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ సంవత్సరంలోనే 2024 ఇయర్లో శ్రీలంక దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ కంటెక్స్లో ఇచ్చారు. శ్రీలంక అధ్యక్షుడిగా గెలుపొందిన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అడిగారు. సో చాలామంది ఇటువంటి పాయింట్స్ నెగ్లెక్ట్ చేస్తారు, అస్సలు చేయకండి. ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల థాయిలాండ్ ఎన్నికల గురించి మనం చూసాము, జపాన్ ఎన్నికల గురించి చూసాము, అలా చెప్పుకుంటే పోతే చాలా దేశాలకు సంబంధించి. ఇప్పుడు నెదర్లాండ్స్ అన్నా, హాలాండ్ అన్నా, డచ్ అన్నా ఒకటే. నెదర్లాండ్స్ క్యాపిటల్ ఏంటి, ఆమ్స్టర్డామ్ గుర్తుంచుకోండి. నెదర్లాండ్స్లోని హేగ్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐక్యరాజ్య సమితి 6 అంగాల్లో ఒకటి. సో ఇలాంటివి లింక్ అవ్వాలి. ఒక దేశం పేరు చూడగానే మనకు ఆ దేశం యొక్క లొకేషన్ గుర్తుకు రావాలి. నెదర్లాండ్స్ అంటే ఎక్కడ ఉంటుంది, ఐరోపా ఖండంలోని
ఒక దేశము. ఓకేనా? ఇక రాజధాని వచ్చేసి ఆమ్స్టర్డామ్, కరెన్సీ వచ్చేసి యూరో. ఆ దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి న్యూస్లో ఉన్నాడు. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు. ఆ దేశ చరిత్ర, ఏ దేశ చరిత్ర? నెదర్లాండ్స్ దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. తన పేరేంటి అంటారు? ఇంకొక ప్రత్యేకత ఇక్కడ ఇంపార్టెంట్. ఐరోపా ఖండంలో కొన్ని దేశాలకు సంబంధించిన అధినేతలు లేదా దేశాధినేతలు ఒక ప్రకటన చేస్తున్నారు ఇటీవల కాలంలో. నేను గే అని చెప్పేసేసి ప్రకటించుకుంటున్నారు ఆయా దేశాధినేతలు. అలా ప్రకటించుకున్న వాళ్ళలో ఇతను ముందు వరుసలో ఉన్నారు. సో చూద్దాము. సో రాబ్ జెటన్ నెదర్లాండ్స్ అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. ఓకేనా? రాబ్ జెటన్ తన యొక్క పొలిటికల్ పార్టీ ఏంటో కూడా చెప్తాను. 2026లో నెదర్లాండ్స్లో నూతన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 38 ఏళ్ల రాబ్ జెటన్ నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నెదర్లాండ్స్ రాజు విలియం అలెగ్జాండర్ ఆయనకు ప్రమాణ స్వీకారము చేయించారు. సో నెదర్లాండ్స్, ఇక్కడ రాజు అంటున్నాను అంటే అర్థం ఏంటి? నెదర్లాండ్స్ అనేది డెమోక్రటిక్ కంట్రీ బట్ నాట్ రిపబ్లిక్. చిన్న సెంటెన్స్ చూసి మనకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. డెమోక్రటిక్ బట్ నాట్ రిపబ్లిక్ అంటున్నాను. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంటుంది, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఉంటుంది. కానీ దేశాధినేత మాత్రము ఇంకా రాచరికమే. సేమ్ బ్రిటన్ లాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఏ దేశంలో అయితే దేశాధినేత అంటే దేశాధ్యక్షుడు ఎన్నికల వ్యవస్థ ద్వారా ఎన్నుకోబడతాడో ఆ దేశము రిపబ్లిక్. గుర్తుంచుకోండి. ఓకేనా? నెదర్లాండ్స్ కింగ్ ఎవరంట? విలియం అలెగ్జాండర్ ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేశారు. సర్వసాధారణంగా ఏ దేశంలో అయినా కూడా అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి లేదా ప్రెసిడెంటే ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం ఇవ్వడం అనేది చూస్తూ ఉంటాము. నెదర్లాండ్స్ దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రాబ్ జెటన్ ఇప్పుడు రికార్డు సృష్టించారు. 38 years ఆఫ్ ఏజ్. తాను స్వలింగ సంపర్కుడినని గతంలోనే బహిరంగంగా వెల్లడించారు. తాను గే అని ప్రకటించుకున్నాడు గతంలోనే బహిరంగంగా. ఓకేనా? మీకు LGBTQ+ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ పోటీ పరీక్షలు అడుగుతున్నారు, చట్టాల గురించి కానివ్వండి. ఇక యూరోప్లో బహిరంగంగా ప్రకటించుకున్న తొలి ప్రధానమంత్రుల్లో ఒకరిగా నిలిచారు ఇలా గే అని చెప్పుకుంటూ. నెదర్లాండ్స్ LGBTQ సంస్థలు ఈ పరిణామాన్ని స్వాగతించి ఆయనను రోల్ మోడల్గా అభివర్ణించినాయి. ఓకేనా? సరిపోతుంది. ఇక ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధాని రికార్డు ఆస్ట్రియాకు చెందిన సెబాస్టియన్ కుర్జ్ పేరిట ఉందంట. ఓకేనా? సరిపోతుంది. సో నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ ప్రభుత్వ కేంద్రము, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వచ్చేసి హేగ్స్, అక్కడే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. కరెన్సీ వచ్చేసి యూరోజోన్లో ఒక దేశము నెదర్లాండ్స్ అన్నట్టు. ఇక్కడ యూరోజోన్లో 21కి చేరింది సభ్య దేశాల సంఖ్య. January 1, 2026 డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు ఒక టాపిక్ చెప్పాను. యూరోజోన్లో 21వ సభ్య దేశంగా బల్గేరియా అని, రాజధాని సోఫియా అని ఇవన్నీ చెప్పాను మీకు. సో ఓకేనా? రైట్. ఇక రాబ్ జెటన్ తన రాజకీయ పార్టీ వచ్చేసేసి డెమోక్రాట్స్ 66 D66 పార్టీ, పొలిటికల్ పార్టీ. ఓకేనా? సో సెబాస్టియన్ కుర్జ్ గురించి ఎందుకు చెప్పాను? ఆస్ట్రియా మాజీ ఛాన్సలర్ 2017లో 31 ఏళ్ల వయసులోనే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో అలా అతిపిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి గురించి ఇక్కడ లింక్ చేశాను. ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసేసి కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. కరెంటు పాలిటీలో భాగంగా అంటున్నాను. మీకు ప్రతిసారి ఒక సెంటెన్స్ నేను రిపీటెడ్గా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, SNT, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో ఆయా సబ్జెక్ట్ వైజ్గా మనం వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్నే కరెంట్ అఫైర్స్గా చూస్తున్నాము. మన క్లాసెస్ మీరు ప్రతిరోజు చూడండి. కరెంట్ అఫైర్స్ కొనంలో 100% సాధిస్తారు. జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో ఈ టాపిక్ నేను పాలిటీకి లింక్ చేస్తాను లేదా కాన్స్టిట్యూషన్కి లింక్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఏర్పాటని ఈరోజు అన్ని వార్తాపత్రికలు చూశారు. పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఇక్కడ ఒక్కొక్క పర్సన్ చెప్తాను. అంటే పార్లమెంట్ సభ్యులు పలానా ఒక పార్టీకి సంబంధించిన వారని కాదు, వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ నేతలు ఎవరైతే ఉంటారో, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్తాను. ఏ దేశానికి సంబంధించి ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్ సంబంధించి తను కీలక పాత్ర పోషించబోతున్నారో చెప్తాను. అంతకంటే ముందు సబ్జెక్ట్ చూద్దాము. పార్లమెంట్ మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం. సో రాజ్యాంగం
రాజ్యాంగంలో ఐదవ భాగం అనగానే మీకు టక్కున ఒక పాయింట్ గుర్తుకు రావాలి. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ 5th పార్ట్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం 5th పార్ట్లో చూస్తాము. అందులోనే ఆర్టికల్ 79 నుండి 122 వరకు ఈ ఆర్టికల్స్ ఎక్స్క్లూజివ్గా దేశంలోనే అత్యున్నత చట్టసభ గురించి తెలుపుతుంది. పార్లమెంట్ బైక్యామరలిజంని చూస్తున్నాం మనం. బైక్యామరల్ అంటే 2 సభలు ఉంటాయి, లోక్సభ రాజ్యసభ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది. అందులో స్పీకర్ వ్యవస్థ, డిప్యూటీ స్పీకర్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 93 ఇలా చూడండి. సో 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత లోక్సభ ఎన్నో లోక్సభ 18th లోక్సభ టెన్యూర్ ఏంటి 2024 నుండి 2029 లోక్సభకి టెన్యూర్ ఉంటుంది. ఆ టర్మ్ చూడండి. 18th లోక్సభ స్పీకర్గా ఉన్న ఓం బిర్లా గారు ఆ పర్సన్స్ పేర్లను డిక్లేర్ చేయడం జరిగింది. చూద్దాం. సో శాసనసభ దౌత్యం అంటే పార్లమెంటరీ దౌత్యం మరియు ట్రాక్ 2 చర్చలను బలోపేతం చేయడానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రూప్లో 11 మంది సభ్యులు ఉంటారు. ఇది అంతర్జాతీయ పార్లమెంటరీ మార్పిడి కోసం ఒక క్రమబద్ధమైన బృందాన్ని నిర్ధారిస్తుంది. ఒక్కొక్క గ్రూప్లో 11 మంది అంట. ఆ గ్రూప్కి హెడ్ ఎవరో పేర్లు చెప్తాను ఇప్పుడు. ఈ గ్రూపుల్లో సస్పెన్షన్కి గురైన ప్రతిపక్ష సభ్యులను కూడా చేర్చడము ఒక ముఖ్య విశేషం. ఇది అంతర్జాతీయ స్థాయిలో జాతీయ ప్రయోజనాల పట్ల ద్వైపాక్షిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చైర్పర్సన్స్ వివిధ దేశాలకు సంబంధించి అంటే ఒక్కొక్క పార్లమెంటరీ గ్రూప్ సంబంధించి ఒక్కొక్క గ్రూప్ని ఒక్కొక్క దేశానికి అలా వేయడం జరిగింది కదా. ఒక్కొక్క గ్రూప్లో 11 మంది సభ్యులు ఉంటారు. మరి ఆ గ్రూప్ని లీడ్ చేసే పర్సన్ని చైర్పర్సన్ అంటాము. సో ఏ దేశానికి ఎవరి గ్రూప్ అంటే ఆ గ్రూప్ చైర్పర్సన్ పేరు ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను. ఆ దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నింటిని కూడా కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఫ్రాన్స్ కరెన్సీ వచ్చేసేసి యూరో, క్యాపిటల్ వచ్చేసేసి ప్యారిస్. అక్కడ అధ్యక్షుడిగా ఎమాన్యుయల్ మ్యాక్రోన్ గారు ఉన్నారు. రీసెంట్గా భారతదేశ పర్యటనకు వచ్చారు. భారత్ ఫ్రాన్స్ ఒప్పందాల గురించి కూడా మనం చూసాము, రఫేల్ ఒప్పందాలు ఇటువంటివి. ఇక అక్కడ ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను గారు ఉన్నారు. మరి ఫ్రాన్స్ దేశానికి మన భారతదేశం నుండి వేయబడిన పార్లమెంటరీ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని ఎవరు లీడ్ చేస్తారు? చైర్పర్సన్ ఎవరంటే శశి థరూర్ గారు ఎవరు? కేరళ రాష్ట్రం నుండి ఎంపీగా ఉన్నారు, గుర్తుంచుకోండి. ఓకేనా. రీసెంట్గా తన ఆటోబయోగ్రఫీ గురించి కూడా మనం బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్లో చూసాము. ఇక అమెరికా క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, కరెన్సీ వచ్చేసి US డాలరు. ఇప్పుడు అధ్యక్షుడిగా అక్కడ ఎవరున్నారు? డొనాల్డ్ ట్రంప్ గారు. ఓకేనా. సో మరి అమెరికాకి వేయబడిన పార్లమెంటరీ గ్రూప్ ఎవరి ఆధ్వర్యంలో అంటే బైజయంత్ పాండా. తను బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. శశి థరూర్ ఏమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక ఇజ్రాయెల్ రవిశంకర్ ప్రసాద్. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి జెరూసలేము, కరెన్సీ వచ్చేసి న్యూ షెకెల్. అక్కడ ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు గారు ఉన్నారు, ఇజ్రాయెల్. ఇక జపాన్ మనీష్ తివారీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు, రాజధాని టోక్యో, కరెన్సీ వచ్చేసేసి యెన్. అక్కడ ప్రధానిగా సనాయ్ టకైచి. సో సనాయ్ టకైచి జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని, గుర్తుపెట్టుకోండి. ఇక రష్యాకి వేయబడిన పార్లమెంటరీ గ్రూప్ ఎవరి ఆధ్వర్యంలో? నిషికాంత్ దుబే, తను బీజేపీ ఎంపీ. సో రష్యా రాజధాని వచ్చేసి మాస్కో, కరెన్సీ వచ్చేసి రూబుల్, అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు. ఆస్ట్రేలియా అఖిలేష్ యాదవ్ గ్రూప్. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెరా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అక్కడ ప్రధానిగా యాంథోనీ అల్బనీస్. ఇటలీ ఐఎన్సీ ఎంపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ పి చిదంబరం. ఇటలీ రాజధాని వచ్చేసి రోమ్, కరెన్సీ వచ్చేసి యూరో. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు జార్జియా మెలోని. జర్మనీ సంజయ్ జా జేడీయూ పార్టీ ఎంపీ. జర్మన్ రాజధాని బెర్లిన్, కరెన్సీ యూరో. ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, జనవరి మంత్లో తన భారతదేశ పర్యటనకు వచ్చారు ఫ్రెడరిక్ మెర్జ్, గుర్తుంచుకోండి. శ్రీలంక డి పురంధరేశ్వర్ గారు లీడ్ చేస్తారు గ్రూప్ని. శ్రీలంక రాజధాని శ్రీ జయవర్ధన్ పురకొట్టే, కరెన్సీ శ్రీలంకన్ రూపీ. అక్కడ అధ్యక్షుడిగా అనురా కుమార దిశనాయక్ గారు ఉన్నారు. ఇక బాల్టిక్ దేశాలు గ్రూప్ ఏదైతే ఉంటుందో ఎవరి ఆధ్వర్యంలో అంటే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఎస్టోనియా, లాట్వియా మరియు లిథువేనియా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక EU పార్లమెంటు గ్రూప్ని ఎవరు లీడ్ చేస్తారంటే అనురాగ్ ఠాకూర్ గారు, బీజేపీ ఎంపీ, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. తన నాయకత్వంలో యూరోపియన్ యూనియన్తో శాసనసభ సహకారం కోసం ఏర్పాటు చేయబడింది.
ఓకేనా. ఈ గ్రూప్స్ వాణిజ్యం, సాంకేతికత, వాతావరణ మార్పు మరియు ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చలను సులభతరం చేస్తాయి. సరిపోతుంది, రైట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి రాజాజీ ఉత్సవ్. మనందరికీ తెలుసు సి రాజగోపాలాచారి గారు. తన పేరు వినగానే ఒక సూపర్లేటివ్ టాపిక్ గుర్తుకు రావాలి మనకి. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి భారతీయ గవర్నర్ జనరల్ రాజాజీ గారు, సి రాజగోపాలాచారి గారు. సో భారతదేశంలో మొట్టమొదటిసారి తన జ్ఞాపకార్థం ఒక ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది, రాజాజీ ఉత్సవ్. ఏ రోజున? డేట్ ఇంపార్టెంట్, February 23rd, 2026 రోజున. ఈ సందర్భంగా ఈ ప్రత్యేకమైన దినోత్సవాన భారతదేశ ప్రథమ పౌరులు ఎవరు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు రాజాజీ గారి లేదా రాజగోపాలాచారి గారి బస్ట్ని ఆవిష్కరించడం జరిగింది. బస్ట్ అంటే హాఫ్ స్టాచ్యూ అన్నట్టు, ఓకేనా, రాష్ట్రపతి భవన్లో. ఓకేనా. సో చూద్దాము. సో రాజగోపాలాచారి గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది అని అడుగుతారు. భారతరత్న 1954 ఫస్ట్ రెసిపియంట్ అలాంగ్ సర్వేపల్లి రాధాకృష్ణన్. గుర్తుంచుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పాటు మొట్టమొదటి భారతరత్న పురస్కార గ్రహీతల్లో ఎవరున్నారంటే రాజగోపాలాచారి గారు ఉన్నారు. మరి తనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, సివి రామన్. గుర్తుంచుకోండి, సైంటిస్ట్. ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఇటీవల అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్కి యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్ 2025 దక్కింది. మరి ఇది ఎక్కడ ఉంది అంటే ఏ రాష్ట్రంలో ఉంది, ప్రత్యేకత ఏంటి? సో ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వజ్రప్రహార్ విన్యాసం 2026 ప్రత్యేకత చూసాము. అండ్ ఈరోజు ప్రారంభమైన డెఫ్సాట్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఎవరు నిర్వహిస్తున్నారు, ప్రత్యేకత ఏంటి? అండ్ రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్ అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. 64 దేశాలతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ల ఏర్పాటు. సో ఏ కంట్రీకి ఎవరు లీడ్ చేస్తున్నారు? అండ్ రాష్ట్రపతి భవన్లో శ్రీ రాజగోపాలాచారి గారి విగ్రహావిష్కరణ, ప్రత్యేకత ఏంటి? అండ్ పలమౌ టైగర్ రిజర్వ్లో వనజీవి దీదీ కార్యక్రమము ప్రారంభము. అండ్ మిజోరంలో కొత్త కోబ్రా లిల్లీ జాతిని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు, అంటే గుర్తించారు. అండ్ దక్షిణ అమెరికాలో 7 కోట్ల ఏళ్ల పురాతన డైనోసార్ గుడ్డుని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. బద్నాహేతో యహా జుడ్నా హే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ పరిధిలో ప్రారంభమైన అవగాహన కార్యక్రమము. దేశంలో అత్యంత వేగవంతమైన మీరట్ మెట్రో ఇటీవల ప్రారంభోత్సవము, ప్రత్యేకతలు ఏంటి? అండ్ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ శంకుస్థాపన జరగబోతోంది. ఎక్కడ? భారత వస్తు వాణిజ్య సూచీల బేస్ ఇయర్ 2012-13 నుండి 2022-23కి మార్పు సవరణ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? అండ్ అవయవ మార్పిడి రంగంలో గణనీయమైన వృద్ధి నోటో నివేదిక, నంబర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ వింటర్ ఒలింపిక్స్ 2026లో నార్వే అగ్రస్థానంలో ఉంది. అండ్ భారత్ ఏ మహిళల జట్టు బంగ్లాదేశ్పై ఫైనల్లో గెలుపొంది ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ట్రోఫీ 2026ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీ బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. బాఫ్టా 2026లో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విజయ పరంపర కొనసాగించింది. అండ్ 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, ప్రత్యేకతలు ఏంటి? అవార్డీస్ ఎవరు? అండ్ చేనేత మహిళకు జాతీయ స్థాయి ప్రతిభా పురస్కారం దక్కింది ఇటీవల. సో ప్రత్యేకత ఏంటి? ప్రశ్న. ఇటీవల అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ క్యాథడ్రల్కు యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డు 2025 దక్కింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది, ప్రత్యేకత ఏంటి? సో ప్రతిరోజు క్లాస్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను మీకు ఇచ్చే PDF తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మొత్తాన్ని చదవండి. అండ్ మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.